ఐటీడీపీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వేధిస్తున్నాడంటూ ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నదంతా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడి వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా శ్రీరామ్ నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన బీసీ సతీష్ ఫ్యాన్ కూరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తనపై అక్రమంగా కేసు పెట్టి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఆ యువకుడు సూసైడ్ నోట్లో రాయడం కలకలం రేపింది. నా ప్రేమ వ్యవహారంలో మెయిన్ విలన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడు గట్టు తిలక్. మంత్రి టీజీ భరత్ నన్ను వేధించాడు. టీడీపీ పవర్ను ఉపయోగించి నీ జీవితం నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని రోడ్డును పడేలా చేస్తా, ఎస్సీవై నీకే అంత ఉంటే నాకెంత ఉండాలని వేధించి బెదిరించాడు. నువ్వు నీ కుటుంబం ఊరొదిలి వెళ్లాలని పోలీసులతో ఒత్తిడి చేయించాడు. చివరికి అమ్మాయి తండ్రితో నాపై అక్రమంగా కేసు పెట్టించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నాను. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అంటూ మృతుడు సతీష్ సూసైడ్ నోటు వివరించాడు. కర్నూలు శ్రీరామ్నగర్లో ఉంటున్న బీసీ బాలన్న, శోభారాణి దంపతులకు 3 కొడుకులు. రెండో కుమారుడైన సతీష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ యువతి సతీష్ 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీష్ కుటుంబం చాలా కాలంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సతీష్ ప్రేమ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ వ్యవహారాలు చక్కబెడుతున్న ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ నాలంతా సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రేమ జంటను విడదీసేందుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. 5 రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా మంత్రి టీజీ భరత్కి చెందిన గౌరీ గోపాల్ హాస్పిటల్లో డాక్టర్లను కలవడానికి సతీష్ వెళ్ళగా ఆసుపత్రి పాలన వ్యవహారాలు చూస్తున్న గట్టు తిలక్ 2 కానిస్టేబుల్ని పిలిపించి అతన్ని బెదిరించాలని ఆదేశించాడు. దీంతో అతడు సెల్ ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రి 10 గంటల వరకు కూర్చోబెట్టి వదిలేశారు. ఇంటికి చేరుకున్న సతీష్ జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు తన సెల్ ఫోన్ ఇవ్వకపోవడంతో సతీష్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం 2 పేజీల సూసైడ్ నోటు రాశాడు. తన చావుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కారణం అంటే కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నింటి ఆ లేఖలో వివరించాడు. అనంతరం ఫ్యాన్ కూరేసుకున్నాడు. ఫ్యాన్కు వేలాడుతున్న సతీష్ను చూసిన తల్లి వెంటనే అతని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. 3వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోటీసు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మార్చిరి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని తండ్రి బీసీ బాలన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చి కర్నూలులోని శ్రీరామనగర్కి చెందిన సతీష్ ఆత్మహత్యకు కారకులైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ మీద వెంటనే కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మాట్లాడుతూ సతీష్ మరణానికి కారణమైన గట్టు తిలక్పై చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వార్త టీడీపీ పత్రికల్లో రాలేదు, సాక్షిలో వచ్చింది.